అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, ఇందాకటి వీడియో వరకు మనము పూజ రూమ్ లో ఎటువంటి ఫొటోస్ ఉండాలి, విగ్రహాలు ఏ సైజ్ లో ఉండాలని మాట్లాడుకున్నాము. అసలు పూజ గది ఎక్కడ నిర్మించాలి? వాస్తు ప్రకారం ఎటు సైడ్ ఉండాలి, ఎటు సైడ్ ఉంటే మనకి కలిసి వస్తుంది? నువ్వేమనుకుంటున్నావు? అసలు పూజ గది ఎక్కడ ఉండాలనుకుంటున్నా? ఇంట్లో అందరూ అన్నట్టే ఈశాన్యంలో పూజ గది ఉండాలి అంటారు కదా, అదే తెలుసు. అదైతే శాస్త్రంలో చెప్పబడింది కూడా. ఇంటి యొక్క ఈశాన్య భాగంలో పూజ అనేది పర్ఫెక్ట్. కానీ ఇక్కడ గదిలాగా నిర్మించుకునేటప్పుడు ఓకే అసలు అక్కడ పనికిరాదు. అంటే ఎప్పుడైతే మనం పూజ గదిని ఒక గదిలాగా నిర్మించుకొని ఈశాన్య మూల, ఇంటి యొక్క ఈశాన్య మూలలో, గదిలో నుంచి మనం బయటికి వే ఉండదు కదా, ఓన్లీ ఒక ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు కదా. ఎప్పుడైతే ఆ ఈశాన్య గది ఎగ్జిట్ ఈశాన్య వైపు లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఈశాన్య మూత అంటాం. ఇది ప్రాణాంతక వాస్తు దోషం కింద పరిణమిస్తుంది. ఓకే, చాలా ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, ఈశాన్య మూలే కట్టేస్తారు, సింపుల్గా ఒక గది కట్టేస్తారు. మరి దీనికి పరిష్కారం కూడా మనం శాస్త్రం ప్రకారం చెప్పుకోవాలి. అంటే అక్కడ గది నిర్మాణం చేసేటప్పుడు మనం ఆ గది యొక్క లోపలి గోడలు స్లాబ్కి టచ్ లేకుండా ఓకే దాన్ని ఒక పార్టీషన్ లాగా కట్టుకోవడం. ఇప్పుడు అవుటర్ వాల్స్ అని కూడా ఇట్లా కట్టేస్తాం, లోపల వాల్స్ ఇలా ఎల్ షేప్లో ఇలా కలుస్తాయి కదా, కలిస్తేనే గది అయ్యేది మనకి. ఈ లోపల వాల్స్, రెండు వాల్స్ కూడా పూర్తిగా స్లాబ్ హైట్ కట్టకుండా, అంటే గుమ్మం ఒక 6 ఫీట్ 7 ఫీట్లు వస్తుంది అప్రాక్సిమేట్లీ, దానిపైన 1.5 అంటే 8.5 9 ఫీట్ల వరకు కట్టుకొని ఆ పైన ఒక 1-2 ఫీట్ గ్యాప్ పెట్టేయడం అనేది సూపర్, చాలా అద్భుతమైన రెమెడీ కింద చెప్పచ్చు. అంటే అక్కడ ఎనర్జీ బంధింపబడదు, అప్పుడు మనకి ఈశాన్య బంధన దోషం, ఈశాన్య మూత దోషం ఏర్పడదు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా నిర్మించుకుంటే ఈశాన్యంలో పర్ఫెక్ట్. మరి ఇలా కానప్పుడు ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారు, ఏదో అల్మరల్లో పెడతారు. ఎప్పుడు గురుగారు మేము వేసేది ఏ పండగకో పబ్బానికో ఒకసారి భగవంతుని ప్రార్థిస్తాం. మన హిందూ సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే ఇంటిలో ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు జరగాలి. ఓకే, అప్పుడే ఆ ఇల్లు సకల సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. ప్లస్ రెండోది మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఊర్ధ్వంగా ఉంటుంది, ఎప్పుడు కూడా చాలా మంచి స్థితికి వెళ్ళగలుగుతాం. మరి ఆ విధంగా అల్మెరలాగా పెట్టుకునేటప్పుడు తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఎక్కడైనా కూడా అల్మెరలాగా పెట్టుకోవచ్చు. ఓకే, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించేటప్పుడు మాత్రం పడమర గోడకి లేదా దక్షిణపు గోడకి కట్టుకోవచ్చు. కానీ దక్షిణపు గోడకి పెద్ద పెద్ద మందిరాలు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కట్టవచ్చు. కానీ దక్షిణ వైపు తిరిగి, అంటే యమస్థానం వైపు తిరిగి మనం పూజ చేయం కాబట్టి అది పూజ గదికి నిషిద్ధం. అంటే ఇక మనం పెద్ద పెద్ద మందిరాలుగా కట్టుకునేటప్పుడు మనకి ఉన్న ఆప్షన్ ఏంటి, పడమర వైపు. అంటే మనం పూజ చేసేటప్పుడు మనం కూర్చున్న వాళ్ళం పడమర వైపు తిరిగి, స్వామివారు తూర్పు వైపు తిరిగి ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే సూపర్. లేదు ఒక అల్మెరలాగా చేసుకుంటాం అన్నప్పుడు మనకి తూర్పు ఉత్తర గోడలకి ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువగా అఖండం పెట్టుకునేవాళ్ళు, అప్పుడు వాళ్ళు కిచెన్కి దగ్గరగా, అంటే ఆగ్నేయ ప్రాంతానికి వచ్చే విధంగా ఈ యొక్క గది నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు తూర్పు ఉత్తరాల్లో కూడా కొంతమంది మేము కొద్దిగా మందిరాలుగా కడతామండి అంటారు. తప్పులేదు, కట్టుకోవచ్చు. కానీ ఆ కట్టే మందిరం మనకి గోడకి అటాచ్ అయ్యే విధంగా, అంటే ఒక అల్మెరా లాగా మాత్రమే ఉండాలి. అది ఎంత పెద్దదైనా సరే అది నేలకి టచ్ కాకుండా, అంటే పైనుంచి ఒక మన కప్బోర్డ్స్ చేస్తాం, కప్బోర్డ్స్ ఎలా అయితే టోటల్ కంప్లీట్గా గోడకి ఫిట్ చేసి పెడతామో ఆ విధంగా మాత్రమే నిర్మాణం చేసుకోవాలి. ఇలా రాదు
అని అనుకునే వాళ్ళు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, మీకు ఏ విధంగా నేను కట్టిస్తానో ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను, లేదా పక్కన మీకు ఆ డిస్ప్లే చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అంటే తూర్పు ఉత్తరాల్లో మనం దైవ మందిరాలు, పూజా మందిరం కట్టుకునేటప్పుడు నేలకు టచ్ లేకుండా కొద్దిగా పైకి వచ్చే విధంగా కట్టుకోండి. కట్టుకున్నాం, పూజ గది కట్టుకున్నాం, కానీ మనకి పెద్ద మందిరాలా కట్టుకోవట్లేదు. జస్ట్ ఒక 2 ప్లాంకులు వేసుకుంటున్నాం. ఒక ప్లాంక్ మీద ఏమో స్వామివారిని పెట్టుకుంటున్నాం, కింద ఏమో పూజ సామాన్ పెట్టుకుంటున్నాం. ఇలా కూడా చేస్తారు కొంతమంది. ఇలా చేసుకునేటప్పుడు కూడా పూర్తిగా నేల టచ్ కాకుండా కొంచెం కింద గ్యాప్ పెట్టి ఒక ప్లాంక్ వేసుకోండి. రెండో ప్లాంక్ పెట్టినప్పుడు దాని మీద భగవంతుని అంటే దేవతామూర్తులు పెట్టినప్పుడు మన యొక్క హృదయ స్థానము స్వామివారికి కనపడే విధంగా మనం కింద కూర్చున్నప్పుడు మన యొక్క హృదయ స్థానం హైట్లో స్వామివారు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కట్టేటప్పుడు మెట్లులా కడతారు. ఇది చాలా దోషప్రదం. ఓకే, అక్కడ మీకు చాలా క్లియర్గా ఎవరికైనా అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెండిలం ద్వారా ఎనర్జీ లెవెల్ చెక్ చేయడం కానీ, ఆరా లెవెల్ చెక్ చేసే మిషన్ ఆరా స్కానర్తో కానీ, ఓకే, రకరకాలుగా మనం ఎనర్జీ లెవెల్ చెక్ చేయొచ్చు. చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు తెలిసిన వాళ్ళతో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఈ మెట్ల విధంగా మనం నిర్మించుకున్నట్లయితే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ ప్రసారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే తూర్పు గోడకి కానీ ఉత్తరం గోడకి కానీ ఇచ్చినప్పుడు మనం గోడకి అల్మెరలాగా మాత్రమే పెట్టుకోవాలి. కింద నుంచి మెట్లులాగా నిర్మాణం చేయకూడదు. కింద నుంచి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నేను చెప్పా కదా, కింద ఒకటి నేల టచ్ లేకుండా ఒక ప్లాంక్ పెట్టుకొని పైన ఇంకొక ప్లాంక్ పెట్టుకొని, అంటే ఒక స్లాబ్ లాగా చిన్న స్లాబ్ లాగా వేసుకొని కింద ఒక స్లాబ్ లాగా వేసుకొని ఈ మధ్యలో పూజ సామాన్ పెట్టుకుంటారు, పైన స్వామివారి యొక్క అలంకారం చేసుకుంటారు. ఈ విధంగా మాత్రమే మనం పెట్టుకోవాలి. అంటే మరి ఇది హాల్లో కాకుండా ఇంకెక్కడైనా నిర్మించుకోవచ్చా పూజ మందిరాన్ని? తూర్పు ఉత్తరం మనం నిర్మించుకోవచ్చు అని చెప్పుకున్నాం. పూర్తి ఈశాన్యం కాకుండా, ఓకే, పూర్తి ఈశాన్యంలో కట్టుకునే పని అయితే కనుక స్లాబ్కి గ్యాప్ పెట్టుకోవాలి. ఓకే, ఈ తూర్పు ఉత్తరాల్లో పెట్టేటప్పుడు మందిరం యొక్క నిర్మాణం నేల మీద నుంచి కాకుండా గోడకి ఫిట్ అయ్యేలాగా పెట్టుకోవాలి. లేదు పడమరలో పెట్టుకునే పని అయితే కనుక నేల మీద నుంచి చాలా భారీగా మందిరంలాగా కూడా నిర్మాణం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే ఎట్టి పరిస్థితి చాలామందికి తెలిసిన విషయం, బట్ ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది పూజా రూమ్ అంటే బెడ్రూమ్లో నుంచి వచ్చేట్టుగా, బెడ్రూమ్లో పక్కకి వచ్చేట్లుగా ఒక చిన్న ఒక కట్టన్లాగా వేసుకొని కూడా పెడుతూ ఉంటారు. అంటే మాకు ఇంక పాసిబిలిటీ లేదని అట్లా పెట్టకూడదు. ఓకే, ఎప్పుడు కూడా మనకి పడక గదికి ఆనుకొని మీన్స్ పడక గదిలోనే ఒక పార్టీషన్ లాగా పూజా రూమ్ అనేది ఉండకూడదు. ఓకే, ఈ విధంగా చేసుకుంటే మనకి అక్కడ వచ్చే ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం కూర్చున్న 10 నిమిషాలైనా మన యొక్క ధ్యానం పర్ఫెక్ట్గా నిలబడుతుంది. మనం చేసే పూజ కూడా ఫలితం ఏర్పడుతుంది. మరి పూజ రూమ్ ఎటు నిర్మిస్తే మంచిది, ఎక్కడ నిర్మించవచ్చు, ఎక్కడ నిర్మించకూడదు, ఒకవేళ మనం ఏమన్నా నిర్మించడంలో తప్పులు జరుగుంటే దానికి ఎటు రకంగా దోషాలు ఉంటాయి అని చాలా క్లారిటీగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.